హాయ్ అండి అందరికీ. ఈరోజు మన ఛానల్లో రవ్వ లాడలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం, వచ్చేసేయండి. ఫస్ట్ ఏమో నెయ్యిలోనేమో రవ్వనంతా బాగా ఫ్రై చేసుకోవాలండి. బాగా ఫ్రై చేస్తేనే బాగుంటుంది. అలానే మాడకూడదు, జస్ట్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోయిద్ది. ఎక్కువ నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. రవ్వ అంతా ఫ్రై అయిన తర్వాత యాలకులు, కొంచెం పంచదార అనేది వేసుకోవాలి. అది మిక్సీ పట్టుకోవాలండి. అది మిక్సీ పట్టుకుంది పక్కన పెట్టుకొని, రవ్వ అనేది కేజీకి 3/4 కేజీ పంచదార పట్టిద్దండి. ఇదిగోండి ఫ్రై అయింది. జీడిపప్పుని ఇలా బద్దలుగా తీసుకోవాలి. చూడండి, ఇప్పుడు వేయించుకున్న రవ్వలోనేమో పంచదార పొడున్న కొంచెం యాలకుల పొడి వేసుకోవాలి. తర్వాత పంచదార వేసుకోవాలి. బాగా కలుపుకోవాలండి. మరిగించి గోరువెచ్చని పాలు ఉంటాయి చూసారా, ఆ పాలతో నెయ్యితో కలుపుకుంటూ ఉండాలి. అవి బాగా కలుపుకోవాలండి. పంచదార కలపాలి బాగా. తర్వాత పైన మరిగించుకొని నెయ్యి చల్లారి పెట్టుకోవాలండి. మరిగి పెట్టేసి చల్లారి పెట్టుకోవాలి. చల్లగా అయిపోయిన తర్వాత కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. పాలు కూడా కొంచెం కొంచెం వేసుకోవాలండి. పాలు ఎక్కువగా వాడకూడదు. పాలు వాడడం అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉండవు రవ్వ లాడులు. అది చూసారు, కొంచెం కొంచెమే పోసుకుంటూ కలుపుకోవాలి. అంతేనండి, ఇంకా ఉండలా చుట్టేసుకుంటే రవ్వ లాడులు రెడీ అయిపోతాయండి. అంతేనండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.